Hi viewers, my name is Shehzad. Welcome to our channel Cool Studies. Dear viewers, we are discussing that essay mathematics content. అందులో భాగంగా మనం ప్రాబబిలిటీ చాప్టర్ ని స్టార్ట్ చేస్తున్నాము. సో కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆర్ డిస్కస్డ్. ఆ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంది. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ బేస్ థియరం మీద, ప్రాబ్లమ్స్ ఆన్ కార్డ్స్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాను. సో ఇవాళ మన వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ డైస్. సో ప్రాబబిలిటీ కాన్సెప్ట్ లో డైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఈ డైస్ మీద ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్. లెట్ us come to వీడియో అండి ఇక్కడ. సో ప్రాబ్లమ్స్ ఆన్ డైస్. సో ఫస్ట్ డైస్ అంటే మీనింగ్ తెలియాలి. సో చాలా తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు క్లారిటీ ఇస్తారు ఒకసారి ఇక్కడ. డైస్ కొన్నిసార్లు మీకు డై అంటాడు, కొన్నిసార్లు మీకు డై అంటాడు లేదా డైస్ అంటాడు. ఈ డైస్ నే కొన్నిసార్లు వాడు ప్లూరల్ గా కూడా ఉపయోగిస్తుంటాడు. అంటే డై అంటే ఒక సింగిల్ గాని, డైస్ అని ప్లూరల్ గా వాడుతూ ఉంటాడు. సో డైస్ ఈజ్ ఏ క్యూబ్ షేప్ ఫిగర్. ఇక్కడ క్యూబ్ షేప్ ఫిగర్. డైస్ అనేది ఒక క్యూబ్ షేప్ లో ఉండే ఒక సాలిడ్ క్యూబ్ అంటాం. సో దీంట్లో మనకి టోటల్ గా 6 ఫేస్ ఉంటాయి. మనం ఈ క్యూబ్ ని కనుక జాగ్రత్తగా గమనిస్తే మనకి టోటల్ గా ఒక 6 ఫేసెస్ ఉంటాయండి. 6 ఫేసెస్ మీద 6 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ఏముంటాయంటే 1, 2, 3, 4, 5, 6. ఒక్కో ఫేస్ మీద ఒక్కో నంబర్ ఉంటుంది మనకి. టోటల్ గా ఈ 6 నంబర్స్ ఉంటాయి. 6 ఫేస్ కాబట్టి ఈ 6 నంబర్స్. ఇప్పుడు డైని గనక ఒకసారి త్రో చేస్తే, ఇఫ్ ఐ థ్రోన్ ఏ డై వన్ టైం, ది నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక డై నేను ఒకసారి త్రో చేస్తే వచ్చే అవుట్కమ్స్ ఎన్ని అని అడిగితే 6 అవుట్కమ్స్ అండి. అంటే డైని వేసినప్పుడు ఉన్న 6 నంబర్స్ లో ఏదో ఒక నంబర్ ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 అవుట్కమ్స్. దాన్ని మనం 6 power 1 అంటాం. 6 power 1 means the total number of outcomes when if you throw a die one time. డై ని ఒకసారి వేసినప్పుడు వచ్చే టోటల్ అవుట్కమ్స్ అనేవి 6 అవుట్కమ్స్. 6 అవుట్కమ్స్ ఆర్ దేర్. if you thrown a die n times, డైని ఒకసారి కాకుండా n టైమ్స్ త్రో చేశారు. నేను డైని if you throw a die n times, the number of possible outcomes are 6 power n. 6 power n అని ఇక్కడ. డైని కనుక మీరు n టైమ్స్ త్రో చేస్తే వచ్చే అవుట్కమ్స్ ఎన్ని అంటే 6 power n. n ప్లేస్ లో డిపెండ్స్ ఆన్ ది థ్రోయింగ్ ఏ డై. మీరు డై ఎన్నిసార్లు వేస్తే ఆ నంబర్ ఇక్కడ రాసుకోవాలి. సపోజ్ 2 టైమ్స్ త్రో చేస్తే n ప్లేస్ లో 2 రాస్తే then 6 power 2 is equal to 36 outcomes. Total number of outcomes are 36 when you die thrown a 2 times. Dice ని 2 times గనుక త్రో చేస్తే వచ్చే అవుట్కమ్స్ ఎన్ని అంటే 36 అవుట్కమ్స్ are. సో మరి ఈ డైస్ మీద ఒకసారి త్రో చేస్తే ప్రాబ్లమ్స్ ఎలా చేసుకోవాలి, 2 టైమ్స్ వేస్తే ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, 3 టైమ్స్ వేస్తే ప్రాబ్లమ్స్ ఎలా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డైని 1 టైం వేసినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా అడగవచ్చు, బేసిక్ ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ డిస్కస్ చేద్దాం. డైని ఒకసారి వేసినప్పుడు దాని మీద అడిగే బేసిక్స్ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎ డై ఇస్ రోల్డ్ 1 టైం, డైని ఒకసారి రోల్ చేసినప్పుడు వచ్చే అవుట్కమ్స్ ఏమొస్తాయి మనకి? 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 4, 5, 6. ఈ 6 నంబర్స్ లో ఏదో ఒక నంబర్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అంటే కౌంట్ ఈజ్ 6. మరి క్వశ్చన్స్ ఎలా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నంబర్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నంబర్ అని అడగొచ్చు, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నంబర్ అని అడగొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నంబర్, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నంబర్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నంబర్, లేదా ఇంకేం అడగాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నంబర్ ద కండిషన్ ఇస్ గివెన్ దట్ 2 less than x less than 5. సో 2 కి
5 కి మధ్యలో ఉండే నంబర్స్ యొక్క ప్రాబిలిటీ కూడా అడగొచ్చు. సో ఇవన్నీ బేసిక్స్ క్వశ్చన్స్ అండి. ఎప్పుడు డైలీ గనక ఒకసారి రోల్ చేసినప్పుడు మనకు అడగడానికి పాసిబిలిటీస్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ఇవి. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నంబర్. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నంబర్. సో ఫస్ట్ లెట్ us రైట్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఒకటయ్యే కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమొస్తాయి మనకి 6 అవుట్కమ్స్. జనరల్ ఫార్ములా 6 పవర్ n కాబట్టి ఈ n ప్లేస్ లో ఒకసారి కాబట్టి 1 రాస్తే 6 పవర్ 1 ఈజ్ 6 ఈజ్ ది ఆన్సర్. సో టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6. ఇప్పుడు నా క్వశ్చన్ ఇక్కడ అడిగింది ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ నాకు 2 4 6 3 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 3/6 అంటే 1/2 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నంబర్. సో ఫస్ట్ లెట్ us రైట్ టోటల్ అవుట్కమ్స్. ఆడ్ నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ 1 3 5 3 నంబర్స్ ఉన్నాయి. అగైన్ 3/6. సో ఆన్సర్ ఈజ్ 1/2. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్. లెట్ us రైట్ ఫస్ట్ టోటల్ అవుట్కమ్స్. ఈ 6 నంబర్స్ లో ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ నాకు 2 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో టోటల్ 3 నంబర్స్. సో 3/6 అగైన్ ఆన్సర్ 1/2. ద నెక్స్ట్ we have to find the probability ఇక్కడ the number lies between 2 and 5. 2 కి 5 కి మధ్యలో ఉండే నంబర్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత అన్నాడు. let us write first total outcomes are 6. 2 కి 5 కి మధ్య నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ నాకు 3 ఉంది 4 ఉంది. లేదా 2 numbers are there. 2/6 that is nothing but 2 ones 2 3s. 1/3 is the answer. సో డైలీ వన్ టైం రోల్ చేసినప్పుడు మనకి అడగడానికి పాసిబిలిటీస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవ్వండి. సో డియర్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్స్ ఏ కాకుండా ప్రీవియస్ డిఎస్సిలో టెట్లో అడిగిన ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ టు us and please subscribe our channel Cool Studies. Let us discuss if a die is rolled 2 times. Die 2 times roll చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండి, ఇఫ్ ఎ డై ఇస్ రోల్డ్ 2 టైమ్స్. డైని గనక 2 టైమ్స్ వేసినప్పుడు మనకు ఎటువంటి క్వశ్చన్స్ అనేవి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. లెట్ us డిస్కస్. ఏ డై ఇస్ రోల్డ్ 2 టైమ్స్. ఇప్పుడు డైని గనక నేను 2 టైమ్స్ రోల్ చేస్తే వాట్ ఈస్ జనరల్ ఫార్మ్ అంటే ఇక్కడ మనకి 6 పవర్ n. 6 పవర్ n ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ డైస్. ఇప్పుడు డైస్ నేను 2 టైమ్స్ రోల్ చేశాను అంటే n ప్లేస్ లో 2 రాయాలి. n ప్లేస్ లో 2 రాస్తే 6 పవర్ 2. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 36. నాకు టోటల్ అవుట్కమ్స్ అనేవి 36 అవుట్కమ్స్ రావాలి. మరి ఆ 36 అవుట్కమ్స్ ఏవి అని చెక్ చేస్తే ద అవుట్కమ్స్ ఆర్ 1,1 రావచ్చు, 1,2 రావచ్చు, 1,3 రావచ్చు, 1,4 రావచ్చు, 1,5 రావచ్చు, 1,6 రావచ్చు. అదే విధంగా 2,1 2,2 2,3 2,4 2,5 2,6. నెక్స్ట్ 3,1 3,2 3,3 3,4 3,5 3,6 4,1 4,2 4,3 4,4 4,5 4,6. next 5,1 5,2 5,3 5,4 5,5 5,6 and 6,1 6,2 6,3 6,4 6,5 6,6. These are the total 36 outcomes అని ఇక్కడ డైని గనక 2 టైమ్స్ రోల్ చేసినప్పుడు నాకు వచ్చే టోటల్ అవుట్కమ్ 36. అవి ఏవి అంటే దీస్ ఆర్ ఆల్ 36 అవుట్కమ్స్. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 into 6 are 36 అవుట్కమ్స్. మరి దీని మీద క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే let's suppose question is asking here probability of getting both
బోత్ నంబర్స్ ఆర్ సేమ్. డైస్ ని కనుక 2 టైమ్స్ రోల్ చేసినప్పుడు లేదా 2 డైస్ ని ఒకేసారి రోల్ చేసినప్పుడు నాకు కావాల్సిన ప్రాబిలిటీ అనేది 2 డైస్ మీద సేమ్ నంబర్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నంబర్ ఆన్ 2 డైస్. 2 డైస్ మీద కూడా సేమ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు. సో టు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ నంబర్. ఇప్పుడు సేమ్ నంబర్ ఏముంటాయి ఇక్కడ? 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. That means this diagonal and ikkada. You know numbers no diagonal. These are the numbers which appear on the same dice. 2 dice మీద కూడా సేమ్ నంబర్ అనేది కనబడుతుంది మనకి. అవన్నీ ఇక్కడ మొత్తం నాకు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. So 6 by total number of outcomes 36. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 6 by 36 అంటే 1 by 6 is the answer. అలా కాకుండా ఇంకెలా అడగొచ్చు అంటే the probability of getting second number is higher than the first number. Second number is higher than the first number. 2 డైస్ రోల్ చేసినప్పుడు సెకండ్ నంబర్ అనేది ఎక్కువ ఉండాలంట. దేనికన్నా? ఫస్ట్ నంబర్ కన్నా. 2 డైస్ రోల్ చేసినప్పుడు సెకండ్ నంబర్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. దేనితో కంపేర్ చేస్తే? ఫస్ట్ నంబర్ తో. అలాంటి నంబర్స్ యొక్క ప్రాబిలిటీ కావాలి. లెట్ us observe on here 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. ఇవన్నీ కూడా సెకండ్ నంబర్ హైయెస్ట్. ఫస్ట్ నంబర్ తో కంపేర్ చేస్తే సెకండ్ నంబర్ హైయెస్ట్ కదా. అలాంటి వాటి యొక్క ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. కౌంట్ చేయండి ఒకసారి. ఇక్కడ నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఆన్సర్ నాకు మనకి 15 by 36. 15 by 36. 3 డబుల్ క్యాన్సిల్ చేస్తే 3 5s 3 12s. సో ఆన్సర్ ఎంత అంటే 5 by 12 is the answer. అలా కాకుండా probability of getting second number is least than the first number. సెకండ్ నంబర్ అనేది లీస్ట్ ఫస్ట్ నంబర్ తో కంపేర్ చేస్తే, అంటే ఫస్ట్ నంబర్ ఎక్కువ ఉండాలి, సెకండ్ నంబర్ అనేది తక్కువ ఉండాలి. దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఈ డయాగ్నల్ కి కింద నంబర్స్ అండి. డయాగ్నల్ యొక్క కింద నంబర్స్ టోటల్ 36. ఆ 36 లో 6 పోయినాయి అంటే డయాగ్నల్ పైన ఉంటాయి 15, డయాగ్నల్ కింద కూడా 15. సో యూ కెన్ రైట్ ఈజీలీ ఆన్సర్ 15 by 36. సో దీనికి కూడా ఆన్సర్ అవుతానికి 5 by 12. 5 by 12 is the answer. ఇలా అడగొచ్చు. లేదా 2 డైస్ వేసినప్పుడు ఆ 2 డైస్ ని యాడ్ చేస్తే సమ్ ఈజ్ 8, ఆ సమ్ ఈజ్ 10. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ అండి, ఇఫ్ ఎ డై ఇస్ రోల్డ్ 3 times ఆర్ 3 డైస్ ఆర్ రోల్డ్ 1 time. రెండు సేమ్ మీనింగ్ అండి. ఒక డైనికి 3 సార్లు వేసినా 3 డైస్ ని ఒకసారి వేసినా వచ్చే అవుట్కమ్స్ అనేవి సేమ్. let us check that a die is rolled 3 times. డైని 3 times వేసినప్పుడు మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. లెట్ సపోజ్ అండి ఇక్కడ 3 డైస్ ఉన్నాయి. 3 డైస్ మీద ఒక్కో నెంబర్ పడుతుంది. 3 డైస్ ఉన్నాయి కాబట్టి 3 డైస్ మీద ఒక్కో నెంబర్ పడడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా అంటే ఆ 3 డైస్ యొక్క నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు 3 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 4 కి ప్రాబిలిటీ ఎంత, అలా మనకి ప్రీవియస్ ఎగ్జామ్ చెక్ చేస్తే మనకి 3 to 18 అండి. 3 to 18 వరకు అడగడానికి ప్రాబిలిటీ ఉంది మనకి. 3 డైస్ ని వేసినప్పుడు ఆ 3 డైస్ మీద 3 డిఫరెంట్ నంబర్స్ పడతాయి, లేదంటే సేమ్ నెంబర్ పడవచ్చు. అక్కడ మనకి 3 డైస్ మీద 3 నంబర్స్ పడినప్పుడు ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చే ప్రాబిలిటీని కనుక్కోమంటాడు. దానికి ఒక ఫార్ములాస్ ఉన్నాయి మనకి. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఆ ఫార్ములాస్ ద్వారా ఆ సమ్ ఆఫ్ 3 నంబర్స్ ని కూడా కనుక్కోవచ్చు ఇక్కడ. మరి ఆ ఫార్ములాస్ ఏవి అడిగితే ప్రాబిలిటీ ఆఫ్ టోటల్ 3 to 8 అంటే ఆ 3 డైస్ యొక్క నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు 3 రావడానికి కావచ్చు, 4, 5, 6, 7, 8 ఇట్లా ఏ నంబర్ అడిగినా కూడా ఒకే ఒక ఫార్ములా r-1 into r-2 by 2 into 6 power 3. r-1 into r-2 by 2 into 6 power 3. ఇక్కడ r అంటే మీ క్వశ్చన్ లో సమ్ 3 అడిగాడా, సమ్ 4 అడిగాడా, సమ్ 5 అడిగాడా,
6 అడిగాడా, 7 అడిగాడా, 8 అడిగాడా, దాన్ని బట్టి ఆ ఆర్ వాల్యూస్ అనేవి మారుతాయండి ఇక్కడ. ఇంకోసారి అండి ఇక్కడ టు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ టు గెటింగ్ ఏ నంబర్ సమ్ ఆఫ్ 3 డైస్ ఇస్ ఈక్వల్ టు 7 అన్నాడు. 3 డైస్ యొక్క నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు 7 రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగినప్పుడు లెట్ us అప్లై దిస్ ఫార్ములా ఫ్రమ్ 3 to 8. 3 నుంచి 8 వరకు ఏ నంబర్ అడిగినా కూడా ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మనకి. ఒకవేళ టు గెట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ నంబర్ టు యాడ్ 3 dice to get an answer 9 or 12. 9 or 12. 3 dice యొక్క నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ అనేది 9 లేదా 12 అని అడిగినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 25/216. 25/216. దేని ఆన్సర్ ఇక్కడ మనకి ఇది 3 డైస్ మీద నంబర్స్ పడినప్పుడు ఆ 3 డైస్ ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది 9 కావచ్చు లేదా 12 కావచ్చు. దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే 25/216. ద నెక్స్ట్ అండి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ టోటల్ 10 or 11. 3 డేస్ యొక్క నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది 10 లేదా 11 అయినప్పుడు దాని ప్రాబిలిటీ అనేది 27/216. 27/216 ది ఆన్సర్. ద నెక్స్ట్ టోటల్ 13 to 18. If add 3 numbers on 3 dice to get an answer 13 to 18. 3 dice మీద నంబర్స్ అనేవి యాడ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ అనేది 13 నుంచి 18 వరకు ఏ నంబర్ అడిగినా కూడా దాని యొక్క ఫార్ములా 20 minus r into 19 minus r by 2 into 6 power 3 అండి ఇక్కడ. సో ఈ ఫార్ములాస్ మనకు గుర్తుంటే మన క్వశ్చన్ లో 3 నుంచి 18 వరకు ఏ నంబర్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు. Let's suppose let us write here 1/216. 1/216. Here what is 1 means here 3 dice ఉన్నాయండి ఇక్కడ. 3 dice ఆ 3 dice మీద కూడా 1 1 1 పడడానికి 3 dice ఉన్నాయి. ఫస్ట్ డే మీద 1, సెకండ్ డే మీద 1, థర్డ్ డే మీద కూడా 1 ఏ పడింది. ఆ మూడుని యాడ్ చేస్తే 3 వస్తుంది ఆన్సర్ నాకు. సో దాని ఆన్సర్ ఎంత అంటే 1/216. 1/216 అండి ఇక్కడ. దట్ ఈస్ సమ్ ఈస్ 3 రావడానికి 1/216. ఈ 1 కి 2 యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది 2 యాడ్ చేస్తే 3/216. ఈ 3 కి 3 యాడ్ చేస్తే 6/216. ఈ 6 కి 4 యాడ్ చేస్తే 10/216. ఈ 10 కి 5 యాడ్ చేస్తే 15/216. ఈ 15 కి 6 యాడ్ చేస్తే 21/216. ఈ దేని ప్రాబిలిటీస్ అంటే ఇవి 3 కి ప్రాబిలిటీ 3 రావడానికి, ఇది 4 కి, ఇది 5 కి, ఇది 6 కి, ఇది 7 కి, ఇది 8 కి. అంటే 3 డైస్ మీద నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు 7 కి అయితే ఆన్సర్ ఇదండి 15/216. దీన్ని రివర్స్ లో రాస్తే లాస్ట్ నెంబర్ అనేది 18 కాబట్టి దిస్ ఆన్సర్ ఫర్ 18 రావడానికి, ఇది 17 రావడానికి, ఇది 16 రావడానికి, ఇది 15 రావడానికి, ఇది 14 రావడానికి, ఇది 13 రావడానికి ప్రాబిలిటీస్. మరి మిగతా 4 ఏవి అంటే 9, 10, 11, 12 వాటి ప్రాబిలిటీ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. 9 కి 12 కి అయితే 25/216, 10 కి 11 కి అయితే 27/216. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు లేదా త్రూ ఫార్ములాస్ ద్వారా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఇవే కాకుండా మనకి ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే 3 డైస్ రోల్ చేసినప్పుడు సేమ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడగవచ్చు. లేదా 3 నంబర్స్ లో ఒక నంబర్ డిఫరెంట్ అయి ఉండి 2 నంబర్స్ సేమ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, లేదా ఆ 3 నంబర్స్ అనేవి డిఫరెంట్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఇలా కూడా అడగవచ్చు మనకి. సో అవి కూడా చెక్ చేద్దాం ఒకసారి. 3 డైస్ ని ఒకేసారి వేసినప్పుడు ఆ 3 డైస్ మీద నంబర్స్ అనేవి సేమ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడగవచ్చు. దట్ మీన్స్ సేమ్ నంబర్స్ అంటే మనకి 1 1 1 పడవచ్చు, లేదా 2 2 2 పడవచ్చు, లేదా 3 3 3 రావచ్చు, లేదా 4 4 4, లేదా 5 5 5, లేదా 6 6 6. 3 డైస్ ని
ఒకేసారి వేసినప్పుడు ఆ 3 డైస్ మీద సేమ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఎన్ని టోటల్ ఇక్కడ 1 2 3 4 5 6. సో 6 ఛాన్సెస్ ఉన్నాయి. 6 బై టోటల్ అవుట్కమ్స్ 3 డేస్ కాబట్టి 6 పవర్ 3 అంటే 216. సేమ్ నంబర్ కి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నంబర్ 3 డేస్ మీద కూడా సేమ్ నంబర్ ఉండాలి. ప్రాబిలిటీ ఎంత అంటే 6 బై 216. అలా కాకుండా 3 నంబర్స్ అనేవి డిఫరెంట్ నంబర్స్ రావడానికి ప్రాబిలిటీ ఆఫ్ డిఫరెంట్ నంబర్స్ అంటే 3 డైస్ మీద డిఫరెంట్ నంబర్స్ ఉండాలి. దాని ప్రాబిలిటీ ఎంత అని అడిగితే ఇక్కడ మనం అంటే ఇక్కడ కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి ఇక్కడ వాడుతా ఉన్నాం. మనం ఇక్కడ నాకు డైస్ మీద 3 డిఫరెంట్ నంబర్స్ ఉండాలి. సపోజ్ లెట్ us take an example 1 2 3 తీసుకున్నా. ఏమని తీసుకోవచ్చు మనం? 3 డైస్ 3 డిఫరెంట్ నంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ ఉన్న 6 నంబర్స్ నుంచి ఒక నంబర్ తీసుకోవాలి. దాన్ని ఎన్ని వేస్ తీసుకోవచ్చు నేను? 6 వేసే కదా. ఇప్పుడు 6 నంబర్స్ ఉన్నాయి, నా దగ్గర 6 నంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఈ 6 నంబర్స్ నుంచి ఒక పర్టికులర్ నంబర్, ఏదో ఒక నంబర్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఎన్ని అంటే 6 పాసిబిలిటీస్ ఉంటాయి. 6 పాసిబిలిటీస్ ఇంటూ ఇప్పుడు సెకండ్ నంబర్ కావాలి. ఉన్న 6 నంబర్స్ లో ఒక నంబర్ తీసేసా కదా, రిమైనింగ్ నాకు 5 నంబర్స్ ఉన్నాయి. సో 5 నంబర్స్ నుంచి ఒక నంబర్ తీయడానికి పాసిబిలిటీస్ 5 వేస్ ఉంటాయి. ఇంటూ 5. ఇప్పుడు 2 నంబర్ తీసేసారు, రిమైన్ నాకు 4 నంబర్స్ ఉంటాయి. దాని పాసిబిలిటీస్ 4 వేస్. ఇంటూ 4 బై టోటల్ అవుట్కమ్స్ 216. టోటల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ? 216. 4 5 20, 20 into 6 120 by 216. The probability of getting 3 different numbers on 3 dice. 3 డైస్ అనేవి వేసినప్పుడు ఆ 3 డైస్ మీద డిఫరెంట్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగితే 120 by 216. లేదా క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 నంబర్ ఈజ్ డిఫరెంట్, 2 ఆర్ సేమ్. 2 ఆర్ సేమ్. ఒక నంబర్ డిఫరెంట్ ఉండాలి, మిగతా 2 అనేవి సేమ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో ఆల్రెడీ నేర్చుకున్నాం ఇక్కడ. ప్రాబిలిటీలో మనం వాటి యొక్క ఈవెంట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఆన్సర్ నాకు ఎంత రావాలి? ఇక్కడ నాకు 1 రావాలి. The sum of probabilities of any event getting answer is 1. సో దాన్ని బేస్ చేసుకొని టోటల్ నాకు ఎంత రావాలి? ఇక్కడ నాకు 216 రావాలి. ఆర్ ఇక్కడ 120 ప్లస్ 6 126 పోయి 216 లో 126 పోతే రిమైనింగ్ 90 ఉంటాయండి. ఇక్కడ 90 బై టోటల్ అవుట్కమ్స్ ఆర్ 216. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 నంబర్ డిఫరెంట్, రిమైనింగ్ 2 నంబర్స్ ఆర్ సేమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో డియర్ వ్యూవర్స్, మనం ఇప్పుడు దాకా మనం డైని ఒకసారి వేసినప్పుడు, 2 టైమ్స్ వేసినప్పుడు, 3 టైమ్స్ వేసినప్పుడు వాటి బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రీవియస్ డిఎస్సి లో అడిగిన క్వశ్చన్స్ తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. లెట్ us discuss some problems అండి. ఫస్ట్ ప్రాబ్లం, a die is rolled, then the probability of getting an even number. డైని ఒకసారి వేసినప్పుడు దాని మీద ఈవెన్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో ఈ క్వశ్చన్ మనకి ఏపీ టెట్ పేపర్ 1 2018 లో అడిగిన బిట్ అండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ డైని ఒకసారి వేసాడు. డైని ఒకసారి వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ 6. డైని ఒకసారి వేసాడు కాబట్టి టోటల్ అవుట్కమ్ 6. ఇప్పుడు వాడికి ఆన్సర్ ఏం కావాలి? గెటింగ్ అన్ ఈవెన్ నంబర్. సో జనరల్ గా డైలో ఒకసారి వేస్తే నంబర్స్ ఏముంటాయి నాకు? 1 2 3 4 5 6. సో ఈ నంబర్స్ లో ఈవెన్ నంబర్ అనేది కావాలి. అవి ఉన్నాయి ఇక్కడ 2 4 6. 3 ఈవెన్ నంబర్స్. సో 3 by 6. దట్ ఇస్ నథింగ్ బట్ 1 by 2 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2 dice are thrown simultaneously, then the probability of getting same number on the top of the faces is. 2 dice ని థ్రోన్ చేసినప్పుడు వాడికి కావాల్సింది 2 డైస్ మీద సేమ్ నంబర్ ఉండాలి. 2 డైస్ యొక్క టాప్ మీద సేమ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. ఇక్కడ 2 డైస్ కాబట్టి టోటల్ అవుట్కమ్స్ నాకేంటి? ఇక్కడ 36. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటి? 2 కూడా సేమ్ నంబర్ అవ్వాలి. సేమ్ నంబర్ ఏమవుతుంది? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. టోటల్ నాకు 6. 6 by 36. సో ఆన్సర్ ఇక్కడ 1 by 6 ఇస్ ది ఆన్సర్. ఈ క్వశ్చన్ మనకి ఏపీ టెట్ కమ్ టిఆర్టీ టీజీటీ 2018 లో అడిగిన బిట్ అనేది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
two dice are thrown simultaneously, then the probability of getting two different number on the top of the face. సో ప్రీవియస్ బిట్ లో మనకి సేమ్ నెంబర్ అన్నాడు, ఇక్కడ ఈ బిట్ లో మనకి టూ డిఫరెంట్ నంబర్ ఉండాలని అడిగాడు. సో జనరల్ గా టూ డైస్ వేస్తే నాకు టోటల్ అవుట్కమ్స్ 36. లెట్స్ సపోజ్ టేక్ దీస్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని, ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఇక్కడ నాకు ఇక్కడ 36 అవుట్కమ్స్ ఆర్ దే. 36 అవుట్కమ్స్ లో డయాగ్నల్ అంటే సేమ్ నంబర్ ఉండేవి ఎన్ని నాకు టోటల్ గా 6 ఉంటాయి. సో రిమైనింగ్ 36 లో 6 తీసేస్తే 30, ఆ 30 అనేవి డిఫరెంట్ అవుట్కమ్సే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 30/36. let us cancel here 6 5s 6. సో ఆన్సర్ ఎంత ఇక్కడ నాకు 5/6 is the answer. సో ఈ బిట్ మనకి ఏపీ టెట్కమ్ టిఆర్టీ పీజీటీ 2018 లో అడిగిన బిట్ ఇది. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, two dice are rolled simultaneously, the probability of getting the sum of numbers on the dice is 8. The probability of getting sum of the numbers on the dice is 8. Two dice ని వేసినప్పుడు ఆ టూ డైస్ మీద నంబర్స్ పడతాయి కదండి, ఆ నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు 8 రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో దీనికోసం చిన్న కాన్సెప్ట్ అండి, సింపుల్ గా నేను టూ డైస్ వేస్తే నాకు మినిమం వాల్యూ ఎంత వస్తుంది, నాకు 1 అంటే మినిమం వాల్యూ 2 రావచ్చు. మినిమం వాల్యూ నాకు ఇక్కడ 2 రావచ్చు. మాక్సిమం వాల్యూ ఎంత వస్తాయి మనకి ఇక్కడ 6 అంటే 12 రావచ్చు. మాక్సిమం వాల్యూ నాకు ఇక్కడ 12 రావచ్చు. మినిమం వాల్యూ 2, మాక్సిమం వాల్యూ 2. సో క్వశ్చన్ కూడా మనకి 2 నుంచి 12 వరకే అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వాటి సింపుల్ గా ఎలా చేయొచ్చు, 2 రావడానికి 3 కి 4 కి 5 కి 6 కి 7 కి 8 కి 9 10 and 11. సో సమ్ ఆఫ్ టూ డైస్ ఈ నంబర్లో ఏ నంబర్ అయినా అడగొచ్చు మనకి. సో వాటి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 2 లోంచి ఒకటి తీసేసేయండి, ఎంత అప్పుడు నాకు 1/36. 3 లోంచి ఒకటి తీసేస్తే 2/36. 4 లో ఒకటి తీసేస్తే 3/36. 5 లో ఒకటి తీసేస్తే 4/36. 6 లో ఒకటి తీసేస్తే 5/36. 7 లో ఒకటి తీసేస్తే 6/36. తర్వాత నంబర్స్ మళ్ళా సేమ్ అండి, రివర్స్ ఆర్డర్ మళ్ళీ 6 లో ఒకటి తీసేస్తే 5/36. 5 లో ఒకటి తీసేస్తే 4/36. 3/36. 2/36. 1/36. ఈ టేబుల్ కనుక మనకు గుర్తుంటే వాడు ఏ నంబర్ అడిగినా కూడా విత్ ఇన్ షార్ట్ ఆఫ్ టైం లో ఆన్సర్ టైం చేయొచ్చు మనం. ఇప్పుడు క్వశ్చన్ అడిగిన ఏమంటే మన క్వశ్చన్ ఇక్కడ నాకు సమ్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 8 రావాలి. 8 రావడం ప్రాబిలిటీ ఇక్కడ నాకు 5/36. లేదు మనకు అర్థం కావట్లేదు, సింపుల్ గా చేయాలి, వాటి నంబర్స్ రాకు చేయాలంటే దాన్ని ఏం చేయకుండా 8 రావడానికి ఏ నంబర్స్ రావచ్చు, 2, 6 ఈ 2 నంబర్ని యాడ్ చేస్తే 8 రావచ్చు. లేదా 3, 5 8 రావచ్చు. లేదా 4, 4 8 రావచ్చు. 5, 3 8 రావచ్చు. 6, 2 8 రావచ్చు. టోటల్ ఇక్కడ 5. సో 5 టోటల్ అవుట్కమ్స్ 36. ఇలా చేసుకోవచ్చు మీరు. బట్ ఈ టేబుల్ కనుక మీకు గుర్తుంటే టైం వేస్ట్ చేయకుండా స్పాంటేనియస్ లో మనం ఆన్సర్ ని అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ బిట్ అని మనకి ఏపీ టెట్ పేపర్ 2 2018 లో అడిగిన బిట్ అండి ఇది. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 3 dice are thrown simultaneously, then the probability of that sum of numbers on the dice is 7. 3 dice అనేవి రోల్ చేసినప్పుడు 3 dice మీద 3 డిఫరెంట్ నెంబర్స్ పడతాయి కాబట్టి, ఇలా ఏదో నెంబర్ పడతాయి కాబట్టి ఆ 3 నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు వాడికి కావాల్సిన ఆన్సర్ 7 రావడానికి ప్రాబిలిటీ ఎంత, లేదా 15 రావడానికి ప్రాబిలిటీ ఎంత. ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం 3 to 18 వరకు 3 నుంచి 18 వరకు ఎటువంటి నెంబర్ ఇచ్చినా కూడా మనం డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయచ్చు. మీకు ఆ ఫార్ములాస్ గుర్తున్నా లేదంటే కొన్ని వాల్యూస్ చెప్పున్నా మీకు డైరెక్ట్ ఎలా రాసుకోవాలి కూడా అది గుర్తున్నా కూడా ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. లెట్ డిస్కస్ సమ్ ఆఫ్ నంబర్ ఇస్ 7. 3 to 18 అండి, 3 to 8 సమ్ ఆఫ్ నంబర్స్ 3 to 8 కి ఒక ఫార్ములా చెప్పున్నా మీకు. ఆ ఫార్ములా మనకి r - 1 into r - 2
by 2 into 6 power 3. Sum of numbers 3 నుంచి 8 దాకా ఒకే ఒక ఫార్ములా r minus 1 into r minus 2 by 2 into 6 power 3. మరి ఇక్కడ r అంటే మీ క్వశ్చన్ లో అడిగిన నంబర్. ఇప్పుడు 7 అడిగాడు కాబట్టి r ప్లస్ లో 7. 7 minus 1 into 7 minus 2 by 2 into 6 power 3. 7 minus 1 అంటే ఇక్కడ 6. 7 minus 2 అంటే ఇక్కడ 5 by 2 into 6 power 3. 2 1s 2 3s. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ నాకు ఎంత వస్తాయి? నాకు ఇక్కడ 15 by 216. 15 by 216 is the answer. Next 15. The sum of three numbers is 15 రావడానికి ప్రాబిలిటీ ఎంత? దానికి కూడా ఫార్ములా చెప్పుకున్నాం మనం. సో నంబర్స్ 13 నుంచి 18 వరకు ఒకే ఒక ఫార్ములా. ఆ ఫార్ములా మనకి 20 minus r into 19 minus r by 2 into 6 power 3. సో ఇక్కడ r అంటే ఇక్కడ నాకు 15 అంటే ఇక్కడ. సో 20 minus r, 20 minus 15 is 5. 5 into 19 minus 15 into అంటే 4 by 2 into 6 power 3. 2 1s 2 2s. So 5 2s 10 by 6 cube 216. Then ఇంకా సింప్లిఫై చేస్తే 2 5s 2 108. So 5 by 108 is the answer. So dear viewers, సో ఈ రోజు మన వీడియోలో కంప్లీట్ గా డైస్ కాన్సెప్ట్ తో పాటుగా వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మీకు డైస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ లో మీ డౌట్ ని, మీ యొక్క ప్రాబ్లం డౌట్స్ ని క్లియర్ గా మెన్షన్ చేయండి. ఆ క్వశ్చన్స్ ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఫైనల్ థింగ్ అండి, స్టిల్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్.